హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి వ్లాగ్‌తో అయితే మేము ముందుకొచ్చేసానండి. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు నా రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక మార్నింగ్ అయితే అసలు ఈరోజైతే వర్షం పడుతుందండి. చాలా కూల్‌గా ఉందనమాట. ఇంక కొంచెం లేటే అయిందనమాట ఈరోజు మార్నింగ్ లేచేసరికైతే. ఇంకా ఫాస్ట్‌గా అయితే ముందంతా కూడా కార్నర్ మొత్తం క్లీన్‌గా ఊడ్చేసేసుకొని ఇంకా వాటర్ చల్లేసేసుకొని మొత్తం తుడిచేసుకుంటానండి. ఇంకా ప్రతిరోజు చేసే పనే అనుకోండి. కానీ ఇంకా వాచ్‌మెన్ వాళ్ళైతే మార్నింగ్ ఊడ్చేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఊడ్చినా గానీ ఇంకా మనకి ఎవరో ఒకళ్ళు ఎక్కి దిగుతూ ఉంటారు కదా! ఇంక నేను కూడా మళ్ళీ ఇంకోసారి ఊడ్చుకొని మన ఫ్లోర్ వరకు వాటర్ చల్లేసుకొని నీట్‌గా అయితే తుడిచేసుకుంటాను. ఇంక ఇదంతా కూడా కొంచెం ఆరేంత వరకు అయితే అలా వదిలేస్తాననమాట. వెంటనే అయితే ముగ్గుతో ఏం వేయనండి. ముగ్గు చాక్‌పీస్‌తో వేస్తే పర్లేదు కానీ ముగ్గు పిండితో వేసినప్పుడు ఏంటంటే ఇంక తడి మీద వేస్తే అతుక్కుపోతుందనమాట. ఇంక పైగా కూడా వర్షం పడుతుంది కదా! ఎండ అవి కొంచెం ఎక్కువ ఇక్కడ రావు. ఇంకా స్నానాలు అవన్నీ కూడా చేసేసైతే ఇంక అంతలోకి అయితే చక్కగా ఆరిపోయింది. ఇంకా ముగ్గైతే పెట్టేసుకుంటున్నానండి. సింపుల్‌గా వేసుకుంటున్నాను ఈరోజైతే చిన్న ముగ్గు. ఎందుకంటే వర్షం వస్తే మెట్ల నుంచి వాటర్ అంతా ఇంకా ఇంటి ముందు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అందుకని సింపుల్‌గా ఓ చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. క్యూట్‌గా ఉంది, బాగుందనమాట. చాక్ పీస్‌తో వేస్తే ఏంటంటే అలానే ఉంటుంది కానీ ఆరిపోయినాక మంచిగా కనపడుతుంది. అదే ముగ్గుతో వేసేటప్పుడే మంచిగా నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. చాలా సింపుల్‌గా పెట్టుకున్నానండి. ఎలా ఉంది ముగ్గు? మీకు కూడా నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంక ఇలా ముగ్గంతా వేసేసుకున్నాకంటే ఇంకా ఇంట్లోకైతే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ పిల్లలు కూడా స్నానాలు అవి చేసి ఇంకా రెడీ అవుతూ ఉంటారు కదా, స్కూల్కి కాలేజ్కి అయితే వెళ్తుంటారు కదా. ఇంకా వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు నైటే ఇంకా దోసపిండికైతే రుబ్బేసి పెట్టేసుకున్నాను అనమాట. మంచిగా దోసపిండి అది బాగా పొంగిందండి. ఇంకా దాన్ని కూడా మొత్తం అంతా కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని, ఈ ప్యాన్ అయితే నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చి చూపించాను కదండి ముందు వీడియోలో అయితే. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఐరన్ కాదు, నాన్ స్టిక్ కాదు. చక్కగా వచ్చినాయండి దోశలు అయితే, బాగా వచ్చినాయి. నేను ఎలా వస్తాయో స్టీల్ మీద దోశలు ఎలా వస్తాయో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట దోశలు కూడా. అతుక్కోవట్లేదు. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో అనేది మాత్రం. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే చాలా బాగుంది. ఇంక ఈరోజైతే దీని మీదనే స్టార్ట్ చేసేసాను. ఇంకా మనం ఏమైనా తెస్తే ఉండం కదా, ముందు అది యూస్ చేయాలి, దాన్ని ఎలా ఉందో చూడాలని చెప్పేసి ఇంకా దాన్ని అయితే యూస్ చేసేసి దోశలు అయితే వేసేసాను. అలానే ఇంకా పక్కన కూడా దోశల్లో కాంబినేషన్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర వేసేసి మంచిగా ఆయిల్లో మగ్గించేసేసుకొని దీంట్లో కొంచెం ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకుంటే చక్కగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ అండి. పల్లి చట్నీ, పుట్నాల చట్నీ వీటన్నిటికన్నా కూడా ఇలా వెజిటేబుల్స్తో చట్నీస్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే హెల్దీగా ఉంటుంది. చాలా మంచిది కూడా అండి డైజెషన్కి వాటికి కూడా. ఇంకా నేను దోశల్లోకి అయితే ఇలా టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేసి మంచిగా ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది రైస్లోకి కూడా బాగుంటుందండి. ఇంకా నేను దోశల్లోకి అయితే వేసాను, మిగిలిన రైస్లోకి కూడా తినవచ్చు. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ ఇంకా పెట్టేస్తున్నా అనమాట. ఇంకా వాళ్ళు తినేసేసి ఇంకా స్కూల్కి వాటికైతే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అండి. ఈరోజు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఏమన్నా డీప్ ఫ్రైస్ అవి ఇవి చేసినప్పుడైతే ఇంకా ఆయిల్ అంతా కూడా మొత్తం ఇట్లా ఆవిరిలాగా పట్టేస్తుంది స్టవ్కి అంతా కూడా. నేను డీప్ క్లీనింగ్ అయితే డైలీ అయితే చెయ్యనండి, వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా బరువు ఉంది ఈ స్టవ్ అయితే. దాన్ని ఎత్తి మొత్తం కడగాలి అన్నా కూడా కష్టమే అని చెప్పేసి ఎప్పటికప్పుడు తడి బట్టతో అయితే చేసుకుంటూ ఉంటాను. పైగా కింద కబోర్డ్స్ ఉన్నాయి, వాటర్ అంతా కూడా ఇంకా కబోర్డ్స్ మీద పడతాయి అని చెప్పేసి నేను వీక్లీ వన్స్ ఎప్పుడైనా బాగా జిడ్డు పట్టేసి ఉన్నప్పుడు మాత్రం ఇంకా స్టవ్ అంతా కూడా ఇట్లా నీట్గా డీప్ క్లీనింగ్ అయితే ఒకరోజు పెట్టుకుంటా. కంపల్సరీ డీప్ క్లీనింగ్ అయితే చేస్తూనే ఉంటా, కానీ ఎవ్రీడే అయితే చెయ్యను అనమాట. ఇంకా స్టవ్ని అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం కూడా. వీటిలో అంతా కూడా ఏమన్నా పొంగిని అవన్నీ కూడా పడుతూ ఉంటాయి కదా, అవన్నీ మనం తడిబడితో వచ్చినప్పుడు అంత ఎక్కువ రావు. ఇంకా ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు అయితే నీట్గా మొత్తం కూడా క్లీన్గా అయిపోతుంది స్టవ్ అంతా కూడా. మళ్ళీ ఒక 2 days వరకు అయితే స్టవ్ ఎంత నీట్గా ఉందో అనిపిస్తుంది అనమాట. మళ్ళీ 3 days అయిపోయినాక మళ్ళీ కామనే, ఇంకా మళ్ళీ మనం వాష్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా నేనైతే అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలాగైతే కడుగుతూ ఉంటాను అనమాట. కింద కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి, వాటర్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇంకా ఇటు నుంచి వచ్చేస్తూ ఉంటాయి వాటర్, అందుకని చెప్పేసి నేను వీక్లీ వన్స్ అయితే కడుక్కుంటూ ఉంటాను. డైలీ అయితే తుడిచేసుకుంటాను అనమాట స్టవ్ అంతా కూడా.
వంట అయిపోగానే అంతా కూడా నీట్గా తుడుచుకుంటాను. ఈ పక్కన జార్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా తీసేసాను. జార్స్ పెట్టిన స్టాండ్ అయితే వుడ్ స్టాండ్ అనమాట, వాటర్ పడితే మళ్ళీ అది కూడా ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి అన్నీ పక్కకు పెట్టేసుకొని ఇంక ఇదంతా కూడా ఒకసారి డీప్గా మొత్తం క్లీనింగ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా అన్నీ కూడా ఎక్కడక్కడ మళ్ళీ స్టవ్ దగ్గర అన్నీ మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా మళ్ళీ నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఈ జార్స్లో కూడా అయిపోయిన వెంటనే వాటి మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని ఏవైతే ఐటమ్ అయిపోయిందో మళ్ళీ అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ ఉంటానన్నమాట. జార్స్లో కూడా ఎప్పుడన్నా కానీ మొత్తం ఒకసారి మొత్తం తీసేసుకొని మొత్తం ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ మీకు ముందున్న వీడియోస్లో అయితే చూపించానండి మన జార్స్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఇలా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. కిచెన్ అయితే సూపర్గా ఉందండి. ఇలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా వంట ఎంతైనా చెయ్యాలి అని అనిపిస్తుంది. ఇంక ఇలా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి కదండి. రైస్ అయితే పెట్టేశాను మార్నింగే. ఇంకా మా పాపకైతే ఆఫ్టర్నూన్ ఇస్తాను దానికి లంచ్ బాక్స్. 12:30కి నేనే వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వస్తూ ఉంటాను అనమాట. ఇంకా పాప కోసం అయితే ఆమెకి ఇష్టమైన ఎగ్ రైస్ చేయమని చెప్పి వెళ్ళింది. ఈరోజు అయితే తనకి నచ్చినట్టుగా చేయమని చెప్పింది. దాన్ని ఎలా చేయాలో ప్రిపేర్ చేయడం కూడా చెప్పి వెళ్ళింది. ఇంకా తను చెప్పింది కదా అని చెప్పేసి తనకి నచ్చినట్టుగా అయితే ఇంకా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం 2 ఎగ్స్ అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని రైస్ అయితే మనం వండి పక్కకు పెట్టుకున్న రైస్ను దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. పిల్లలకి ఈజీ లంచ్ బాక్స్లో ఈజీ రెసిపీ అనమాట ఇది. లంచ్ బాక్సెస్లోకి అయితే చక్కగా చేసేయవచ్చు, వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఇలాంటివి అయితే ఇంకా మనం కర్రీస్ అవన్నీ చేసి పెడుతూనే ఉంటాము. అప్పుడప్పుడు ఇలాగా వేస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుందన్నమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అని చెప్పేసి తింటూ ఉంటుంది మా పాప అయితే. ఆమెకి ఇష్టం ఇలా చేస్తే ఇంకా దానికోసం అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి. ఇంక ఇలా సింపుల్గా అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి అయితే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చేస్తాను. ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకా ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియో కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.